కళ్యాణ్‌ని ఎలాగైనా సరే పట్టుకొని నగలను తీసుకురావాలని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయిన ప్రేమనైతే ధీరజ్ అయితే వెతికి తీసుకొని వస్తాడనమాట. ఇక ఆ ప్రేమ ఏమైపోయిందని చెప్పేసి ప్రేమ కోసం అటు అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ప్రేమ రావడంతో ఇక అత్తింటి వాళ్ళు, ఇటు పుట్టింటి వాళ్ళైతే పరుగు పరుగున ప్రేమ దగ్గరికైతే వస్తారనమాట. ఇక రెండిళ్ళ మధ్యలో ఉన్న గీతను కూడా వాళ్ళైతే పట్టించుకోరు. ఇంకా ప్రేమ వచ్చిందన్న ఆనందంలో కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట రేవతి. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నువ్వు కనిపించకపోయేసరికి ఊపిరి ఆడలేదు. భయంతో గుండెని గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళకు. పదమ్మా, నీకు దిష్టి తీయాలని చెప్పేసి కూతుర్ని చేయబట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. అయినా సరే గీత దాటకుండా ప్రేమ అయితే అక్కడే ఆగిపోతుందనమాట. రామ్మ అని చెప్పేసి మళ్ళీ రేవతి అడగగానే ఇక నేను రానని చెప్పేసి తల అడ్డంగా ఊపుతుందనమాట. ఇక కూతురు చేతిని వదిలిపెట్టి ఇంక ఏడుస్తూ ఉంటుందన్నమాట రేవతి. ఇంతలోనే వేదవతి వచ్చేసి ప్రేమని తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంతలో రామరాజు, ఆగమ్మ ప్రేమ, ఏంటమ్మా ఇది? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక వేదవతి ఇంకా ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక ప్రేమ అయితే అది నగలు అని చెప్పేసి చెప్పబోతూ ఉండగానే ఇక వెంటనే ధీరజ్ నర్మదాతో, ఏం లేదు వదినా, ఇంట్లో నగల గురించి గొడవ జరిగింది కదా, ఆ గొడవ వల్ల తన మనసు చాలా డిస్టర్బ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి కవర్ చేస్తాడనమాట. ఇక రామరాజు అయితే, చూడమ్మా ప్రేమ, మా కూతుళ్ళు ఎలాగో నువ్వు కూడా అంతే. నువ్వు ఇంటి కోడలివి. నీ మనసుకు కష్టం కలిగితే ఇంట్లో ఉండి పరిష్కరించుకోవాలి. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. నువ్వు గుమ్మం దాడితే మాకు అవమానం అమ్మా అని చెప్పేసి అంటాడనమాట. నీ బాధ్యత కూడా మాదే. నా కూతుళ్ళకి కష్టం రాకుండా ఎలా చూసుకుంటున్నానో నిన్ను కూడా అలాగే చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇంకెప్పుడు మాకు చెప్పకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత బాధపడుతూ ఉన్న ప్రేమ దగ్గరకైతే ధీరజ్ వెళ్ళి, చూసావు కదా, నువ్వు ఒక్క పూట కనిపించకపోయేసరికి ఇటు మా వాళ్ళు అటు మీ వాళ్ళు ఎంత భయపడ్డారో. ఆ కళ్యాణ్ గడి దగ్గరికి నగలు తీసుకురావడానికి పెద్ద వేర్నార్లా వెళ్ళావు. అది ఎంత ఈజీనా? నీకు అసలు బుద్ధి ఉంటే కదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. ఇంతలోనే ఇక వేదవతి నర్మదాలు అయితే అక్కడికైతే వస్తారనమాట. ప్రేమ ఎక్కడికి వెళ్ళిందిరా, నగలు అని ఏదో చెప్తుంటే ఎందుకు అడ్డుకున్నావు, అసలు ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట వేదవతి. అది నేను చెప్పడం ఎందుకులే అమ్మ, తన పోరాటం గురించి ఆవిడ గారే చెప్తారు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక వేదవతి, ఎక్కడికి వెళ్ళావు ప్రేమ, నిజం చెప్పని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. కళ్యాణ్ గారి దగ్గర నుంచి నగలు తీసుకురావడం కోసం వెళ్ళానని చెప్పేసి జరిగిన విషయాన్ని మొత్తాన్ని అయితే ప్రేమ అయితే చెప్తుందనమాట. ఇక ఆ వేదవతి అయితే కోపంతో, ఎలాంటి తెలివి తక్కువ పనిచేసావో తెలుసా, ఆ కళ్యాణ్ గారు నిన్ను ఏదైనా చేసి ఉంటే ఏంటి పరిస్థితి, ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక ప్రేమ అయితే, ఇదిగో వీటి టార్చర్ పడలేక అని చెప్పేసి ఏడుస్తుందనమాట. ఆ నగల గురించి వీడు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడో మీకు తెలియదు అత్తయ్య. నీ కారణంగానే మా నాన్న అరెస్ట్ అయ్యారని వీడు మాటలతో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాడు. మావయ్య గారు నా కారణంగానే అరెస్ట్ అయ్యారని నాకు మాత్రం తెలియదా? కానీ నేనేం చేయను, ఆ నగలు నేను తీసుకు వెళ్ళలేదు. ఆ కళ్యాణ్ గడే నాకు తెలియకుండా నా బ్యాగ్లో పెట్టాడు. నేను వాడిని నమ్మి వెళ్ళడం నేను చేసిన తప్పే. వాడు చేసిన మోసం గురించి నగలు ఎత్తుకు వెళ్ళినందుకు నేనేం చేయను. పరిస్థితి ఇంతవరకు వస్తుందని నాకు తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నా జీవితం ఏంటో ఇలా తగలబడింది, నా వల్ల అటు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు బాధపడుతున్నారా అని నేను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. దానికి తోడు వీడి మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నాడు. నేను భరించలేకపోతున్నాను అత్తయ్య, చచ్చిపోతున్నాను తెలుసా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇక వేదవతి అయితే కోడల్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమను చూసి, అయ్యో పాపం ఎంత బాధ పెట్టానా అన్నట్టుగా చూస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వేదవతి అయితే ప్రేమను ఓదారుస్తూ, చిన్నోడు మాటలు నిన్ను అనడం తప్పే, కానీ వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడన్న బాధలోనే నిన్ను అన్నాడు అంతే తప్ప వాడు నిన్ను బాధ పెట్టాలని కాదు. ఏదేమైనా ఒకే విషయాన్ని పదే పదే మాట్లాడి నీ మనసును బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. నేను వాడితో మాట్లాడతాను, ఇంకోసారి నిన్ను అలా అనొద్దని చెప్పేసి నేను గట్టిగా చెప్తాను, నువ్వు బాధపడొద్దని చెప్పేసి ఇక ఏడుస్తున్న ప్రేమనైతే ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఇంతలోనే నర్మదా కూడా, ధీరజ్ చాలా మంచోడు ప్రేమ, ఎవరిని బాధ పెట్టడు, బాధలోనే నిన్ను అలానే ఉంటాడు, నిన్ను బాధ పెట్టాలని కాదని చెప్పేసి అంటది. నువ్వు నా కోడలు మాత్రమే కాదు, నా బాధ్యతవి కూడా అని చెప్పేసి ఇక ప్రేమనైతే వేదవతి దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటుందన్నమాట.
ఇక తర్వాత ప్రేమ ధీరజ్లు అయితే గదిలోకి వెళ్ళి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇక తర్వాత ధీరజ్, సారీ ప్రేమ, నువ్వు కనిపించకపోయేసరికి నీకు ఏదైనా అవుతుందేమోనన్న భయంతోనే నేను కొట్టాను, నన్ను క్షమించని చెప్పేసి అంటాడనమాట. నీ బాధలో కూడా అర్థం ఉంది ధీరజ్, నా నగలు తీసుకొస్తే అంతా హ్యాపీగా ఉంటారని ఇంట్లో నుంచి వెళ్ళాను. ఆ విషయం నీకు అర్థమయ్యేటట్టు చెప్పేలోపే నువ్వు కొట్టేశావు, నేను తిరిగి కొట్టాల్సి వచ్చింది, సారీ అని చెప్పేసి అంటదనమాట. ఇక ఇద్దరైతే అలా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి ఆ కళ్యాణి గారిని పట్టుకోవాలని చెప్పేసి అనుకుంటారనమాట. ఇక నర్మదా వేదవతి అయితే ఇక ప్రేమ ధీరజ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మీరేం బాధపడకండి అత్తయ్య, వాళ్ళిద్దరు ఎలాగైనా కలుస్తారు, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట వేదవతి భుజం మీద చెయ్యి వేసి. ఇంకా వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అంతలోనే తేరుకొని, ఏంటి నా భుజం మీద చెయ్యి వేసావు అని చెప్పేసి అనగానే, ఏం లేదు అత్తయ్య, ఫ్రెండ్ అనే చనువుతా అని చెప్పేసి అనగానే, ఏంటి నీకు నాకు మాటలు సరిగ్గా కుదరవు, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి, నీ నీ ఊరు తెలివితేటలో నా దగ్గర చూపించకని చెప్పేసి నర్మదా అని అయితే అంటదా అనమాట. ఇక నేను అసలే చాలా గడుసుదాన్ని, నాతో జాగ్రత్తగా ఉండని చెప్పేసి నర్మదాతో అంటూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక తర్వాత ధీరజ్ ప్రేమ అయితే ఒక మొబైల్ షాప్కి అయితే వెళ్తారనమాట. అక్కడ నెంబర్ పోయిందని చెప్పేసి నాకు అదే నెంబర్ కావాలని చెప్పేసి ఇక షాప్లో అడుగుతారనమాట. ఆధార్ కార్డు ఇచ్చేసి నెంబర్ అయితే ఇస్తారనమాట. ఈ నెంబర్ యాక్టివేట్ ఎంతసేపు అవుతుందని చెప్పేసి అనగానే అతనైతే చెప్తాడనమాట. ఇక నెంబర్ యాక్టివేట్ అవ్వగానే ఇక అందులో ఉన్న కాల్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసి అందులో ఉన్న కళ్యాణ్ ఫోన్ నెంబర్ని అయితే తన ఫ్రెండ్కి అయితే ఇస్తాడనమాట ధీరజ్. ఈ నెంబర్ ఎక్కడుందో ట్రాక్ చేసి నాకు త్వరగా డీటెయిల్స్ పంపరని చెప్పేసి తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు. ఈ విధంగా ధీరజ్ ప్రేమలు అయితే దగ్గర అవ్వబోతున్నారనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.